హలో బడీస్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు కదా. ఇవాళ మన ఛానల్లోని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియో చూసేద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత సుప్రీంకోర్టు ఎన్ని రాష్ట్రాలు కొత్త ప్రధాన న్యాయమూర్తులు సిఫారసు చేసింది? టోటల్గా ఎన్ని రాష్ట్రాల కంటే ఫ్రెండ్స్ 9 రాష్ట్రాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసిందనమాట. ఓకేనా? ఎన్ని రాష్ట్రాలు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 9 రాష్ట్రాలు అనమాట. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూసేద్దాం. భారత తపాలా శాఖ ఇటీవల ప్రారంభించిన డిజిటల్ పేమెంట్ పేరు ఏంటి? భారత తపాలా శాఖ అంటే పోస్టల్ ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ అన్నమాట. డాక్ పే అన్నమాట. ఈ డాక్ పే అనేది డిజిటల్ పేమెంట్ని ఇటీవల భారత తపాలా శాఖ ప్రారంభించింది నూతనంగా. ఓకేనా ఫ్రెండ్స్? డిజిటల్ పేమెంట్ పేరు ఏంటంటే డాక్ పే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసేద్దాం. 2030 ఆసియా క్రీడలు ఏ నగరంలో జరగనున్నది? 2030 ఆసియా క్రీడలు ఫ్రెండ్స్ ఏ నగరంలో జరుగుతున్నాయంటే, ఆసియా క్రీడలు జరిగినప్పుడల్లా ఏదో ఒక నగరం అనేది ఆతిథ్యం ఇస్తుంది కదా. అదేవిధంగా 2030 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయంటే దోహా నగరంలో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న మహిళా బాక్సర్ ఎవరు? ఆ మహిళా బాక్సర్ వచ్చేసి ఎవరంటే లైలా అలీ అన్నమాట. ఈ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారనమాట. ఎంతో గర్వకారణంగా ఈమె అనిపించుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ చరిత్రలో తొలి డే నైట్ మ్యాచ్ ఏ నగరంలో జరిగింది? ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి. ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, తొలి డే నైట్ మ్యాచ్ ఏ నగరంలో జరిగింది అంటే లైట్ అన్నమాట. ఈ నగరంలో భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ చరిత్రలోని తొలి డే నైట్ మ్యాచ్ అన్నమాట అక్కడ జరిగింది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా భారత కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఏకే గోస్వామి అన్నమాట. ఏకే గోస్వామి గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా భారత కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు భారత కేంద్ర ప్రభుత్వం నియమించిన హైకోర్టు సీజే? ఏకే గోస్వామి. నెక్స్ట్ వచ్చేసి, తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య ఎంత? టోటల్గా 19 మంది న్యాయమూర్తులు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఎంత అంటే 19 మెంబర్స్. ఇది ఇటీవల డిక్లేర్ చేసిన స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, ఇస్రో ISRO మనకు తెలుసు కదా. ఈ ఇస్రో సంస్థ పలుమార్లు విజయవంతమైన PSLV-C రాకెట్ను ఎన్నవసారి ప్రయోగించనుంది? ఇది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ ఇస్రో PSLV పైన చాలాసార్లు ప్రయోగాలు చేసింది కదా, అలా చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రయోగం చేయనుంది. అది ఎన్నోసారి అంటే ఫ్రెండ్స్ 52వసారి అన్నమాట. ఇస్రో సంస్థ మరి PSLVని విజయవంతంగా ప్రయోగం చేయడంలో ఎన్నోసారి అంటే 52వసారి ఇది అన్నమాట. ఓకేనా. ఇవాళ యొక్క కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.